హే హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ తెలుగు ట్రావెలర్. నేనైతే ఇప్పుడు కాశీలో ఉన్నా. కాశీలో మణికర్ణిక ఘాట్కు వెళ్ళే దారిలో అయితే ఉన్నా. ఇక్కడ చూడండి నంది విగ్రహం ఎంత బాగుందో కదా. ఇక్కడ ఈ స్వామీజీని చూడండి ఎంత తీరిగ్గా పేపర్ అయితే చదువుతున్నాడో. ఇప్పుడు మనకు కనిపించేది హరిశ్చంద్ర ఘాట్. ఇక్కడే స్నానం చేసి దర్శనంకి వెళ్దామని అయితే ఇక్కడికైతే వచ్చినాం. హరిశ్చంద్ర ఘాట్లోనే ఫ్రెష్గా స్నానం అయితే చేసేసి దర్శనంకి అయితే వెళ్తున్నా. ఇక్కడ మీకు కనిపించేది వచ్చేసి కిచిడి. ఇక్కడైతే కాశీలో మనకు ఫ్రీగా చాలా చోట్ల టిఫిన్స్ కానీ మీల్స్ కానీ చాలా చోట్ల ఫ్రీగా అయితే పెడతారు. మేము ఇక్కడే కిచిడి పెడితే తినేసి టెంపుల్ దర్శనంకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మీకు కనిపిస్తున్న రోడ్ వచ్చేసి హరిశ్చంద్ర ఘాట్ నుంచి టెంపుల్ వైపుకు వెళ్ళే రోడ్ ఇది. ఈ రోడ్ అయితే మొత్తం ట్రాఫిక్తోనైతే నిండిపోయింది. ఇంకా మార్నింగ్ టైం కాబట్టి తక్కువ ఉంది. ఈవినింగ్ టైం అయితే నడవడానికి కూడా వీలుండదు, అంత ట్రాఫిక్ అయితే ఉంటుంది ఈ రోడ్లో. ప్రజెంట్ మేమైతే కాలభైరవ టెంపుల్ని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం. అందరికీ తెలిసిందే కదా, ఫస్ట్ కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకునే ముందు కాలభైరవుని టెంపుల్ అయితే దర్శనం చేసుకోవాలి, అది కంపల్సరీ. అందుకే అక్కడికి అయితే వెళ్తున్నాం. బాబా మొత్తం కిలోమీటర్ కంటే ఎక్కువనే ఉన్నట్టుంది కదా. మేము కాలభైరవ టెంపుల్ రీచ్ అయ్యే టైంకి అయితే 1 కిలోమీటర్ లైన్ అయితే ఉంది. చాలా మంది భక్తులు అయితే వచ్చిర్రు. ఎంత టైం పడుతుందో తెలియదు దర్శనానికి. లైన్లో అయితే నిల్చుందాం పదండి. మనకైతే కాశీలో ఎక్కడికి వెళ్ళినా ఇలా ఫ్రీగా ఫుడ్ అయితే సర్వ్ చేస్తూనే ఉంటారు. ఇది డే మొత్తం ఇట్లనే రన్నింగ్ ఉంటుంది, ఎప్పుడు పెడతానే ఉంటారు. మేము లైన్లో నిలబడి వెళ్ళేటప్పుడు మాకు ఇంకొక శివాలయం కూడా కనిపించింది చూడండి. ఇక్కడ చూడండి నవగ్రహేశ్వర లింగం అని చెప్పి తెలుగులో అయితే బోర్డు పెట్టిర్రు. ఎక్కడో ఉన్న ఉత్తరప్రదేశ్లో ఇలా టెంపుల్లకు మన తెలుగు బోర్డులు ఉండడం అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూడండి లైన్లో నిలబడి వచ్చే భక్తులకు బాదాం మిల్క్ అయితే సర్వ్ చేస్తున్నారు ఫ్రీగా. నేను కూడా ఒక గ్లాస్ అయితే తీసుకొని తాగాను, చాలా బాగుంది. ఇక్కడ చూడండి టెంపుల్ లోపల మన కాలభైరవ స్వామికి అయితే ఆల్కహాల్ అయితే ప్రసాదం లెక్క అయితే ఇస్తున్నారు చూడండి. ఫుల్ బాటిల్ తెచ్చేస్తున్నారు. మనకి ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది కాలభైరవది. ఇప్పుడైతే మెయిన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం, కాశీ విశ్వనాథుడు టెంపుల్ అయితే. మాకు దర్శనం వచ్చేసి 3 అవర్స్ అయితే పట్టింది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే కాశీ విశ్వనాథుడి మెయిన్ టెంపుల్. ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి అయితే వెళ్ళాలి. పదండి లోపలికి అయితే వెళ్దాం. మనం టెంపుల్ లోపలికి అయితే వచ్చినాం. లోపలికి అయితే ఫోన్ అయితే అలా ఉంది. మనం లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని సెల్ ఫోన్స్ డిపాజిట్ చేయడం. ఇక్కడైతే మనకు డబ్బులు తీసుకుంటారు. లోపల మనకు ఫ్రీగా అయితే అవైలబుల్ ఉంటాయి. మనం ఫ్రీ కౌంటర్స్ కోసం కాస్త ముందరికి అట్నే వెళ్ళాలి. మీకు అక్కడ ఎవరు కూడా ఇక్కడ ఫ్రీ కౌంటర్స్ ఉన్నాయని అయితే చెప్పరు, మనమే వెతుక్కోవాలి. మనకు టెంపుల్ నుంచి అట్లా లోపలికి రాగానే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ వేలో అయితే వెళ్ళాలి. ఫ్రీగా మొబైల్స్ అయితే డిపాజిట్ చేయొచ్చు. ఈ కౌంటర్స్ అయితే మనకు టెంపుల్ లోపలే, టెంపుల్ పక్కనే అయితే ఉంటాయి. కాస్త ముందరికి వెళ్తే కనిపిస్తాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే డిపాజిట్ చేయొచ్చు ఫ్రీగా. ఇప్పుడే టెంపుల్లో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక 1.5 అవర్ అయితే టైం పట్టింది. ఈజీగానే ఉంది దర్శనం. మార్నింగ్ వచ్చేటోళ్ళకి మాత్రం ఒక 4 అవర్స్ అయితే పడుతుంది. ఈ కట్టెలు ఇవన్నీ చూసిన తర్వాత మీకు అర్థమైపోయి ఉంటుంది. మనమైతే ఇప్పుడు మణికర్ణిక ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మీకు అక్కడ పొగ కనిపిస్తుందా? ఆ పొగ అదే శవాల్ని కాల్చేది పొగనే. ఇక్కడ చూడండి ఈ టెంపుల్ అయితే నీటిలో ఎలా మునిగిపోయిందో, పూర్తిగా అయితే మునిగిపోయింది. మనం లోపలికి వెళ్ళరాకుండా. నాకు తెలిసి వాటర్ గిన తగ్గితే మళ్ళీ టెంపుల్ కనిపించే అవకాశం ఉండొచ్చు. కాకపోతే మరి ఇది ఇట్లా జరిగి ఎన్ని రోజులు అవుతుందో తెలియదు, కానీ పూర్తిగా నీటిలో అయితే మునిగిపోయింది. మనం కాశీ వచ్చిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సిన పని బోటింగ్. ఇక్కడ బోటింగ్లో మొత్తం మన 40 ఘాట్లో ఎన్నో ఉంటాయి. మొత్తం అయితే ఈ బోట్లు వాళ్ళు అయితే చూపిస్తారు. ఇక్కడ మనం మాట్లాడుకొని అయితే వెళ్ళొచ్చు. బోటింగ్ అయితే కాశీ వస్తే మాత్రం బోటింగ్ అయితే మిస్ అవ్వకండి. ఇక్కడ మన కాశీలో మొత్తం వైరాగ్యంలో కలిసిపోయిన మనుషులు అయితే కనిపిస్తారు డిఫరెంట్గా. ఇక్కడ చూడండి ఇతన్ని కానీ, ఇక్కడ ఈ ఫారినర్ని చూడండి. కాసేపు మనం అతన్ని చూడగానే ఎక్స్ప్రెషన్ అయితే మార్చేసిండు చూడండి. ఇక్కడికి ఫారెన్ భక్తులు కూడా వస్తారు చూడండి. మన ట్రెడిషన్లో వీళ్ళు ఎంత చక్కగా ఉన్నారో. మనకి ఇదే ఘాట్లో ఇంకో శివుని స్టాచ్యూ అయితే ఉంది చూడండి, ఎంత బాగుందో. మనకు దర్శనాలు బోటింగ్ ఇవన్నీ అయిన తర్వాత ఈవినింగ్ టైంలో గంగా హారతి అయితే ఇస్తారు, అదైతే అస్సలు మిస్ అవ్వద్దు. సో గైస్ ఈ వీడియోలో అయితే ఇంతే. నేను గంగా హారతి ఇచ్చే టైంలో అయితే కొన్ని వీడియోస్ అయితే తీశాను. ఆ వీడియోస్ అయితే ఇక్కడ ప్లే చేస్తాను చూడండి.
పడ్డ